మీ కార్కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. గోల్డ్ భవిష్యత్ ఏంటి? బంగారం ఎప్పుడు కొనాలి? బంగారం ఎలా కొంటే లాభం పొందొచ్చు? పెరుగుతున్న ధరలు తగ్గుతాయా? 2026లో ఎలా ఉండబోతున్నాయి? తులం 2 లక్షలకు వెళ్ళిపోతుందా? ఇవే డౌట్స్ అందరిలో కూడా కనబడుతూ ఉన్నాయి. సామాన్యుడి నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా ఇవన్నీ కూడా ఈ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయడానికి ఈరోజు మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు మార్కెట్ అనలిస్టులు శ్రీ రామచంద్రమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, మనం చూస్తున్నాం గోల్డ్ రేటు 2016లో 30-40 వేలు ఉన్నప్పుడే ఇంత పెరిగిందా అని అనుకున్నాం. అప్పుడు కొనని వాళ్ళు కూడా కొనుక్కోలేదు అనుకోవచ్చు. అంటే అప్పుడున్న రేటుకి ఇంత పెరిగిందా, తర్వాత తగ్గుతుందేమో అని చూసాం. తర్వాత కోవిడ్లో కూడా మనం చూసాం 2021-22లో కూడా 50-60 వేలు పలికింది. అప్పుడు కూడా అదే సంశయంలో సామాన్యులు అందరూ కూడా ఉన్నారు. ఇప్పుడుకి వచ్చేసి 2025కి వచ్చే వరకు కూడా 1,30,000 వరకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు మెయిన్గా ఒక్కసారిగా 1,30,000కి ఎందుకు గోల్డ్ రేట్ అంత హైక్ ఎందుకు వెళ్ళిపోయింది? ఇక్కడ ప్రధానంగా మనకి రీజన్ ఏం కనిపిస్తుంది మార్కెట్లో? ఈ గోల్డ్‌కి మేజర్‌గా రీజన్ అంతకు ముందుకి ఇప్పటికి ఏంటంటే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ చాలా విపరీతమైనగా మారాయండి. అంతకుముందు 2020 వరకు కూడా ఇండియా గాని లేకపోతే వరల్డ్ మొత్తం ఒక రకంగా ఉంటాయి. ఇప్పుడు 2021 నుంచి విపరీతంగా ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మారిపోయాయి. చాలా చోట్ల విపరీతమైన యుద్ధాలు జరిగాయి. అలాగే ఇంకా జరుగుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ వార్ అని. వీటన్నిటి వల్ల అన్‌సర్టెనిటీ బాగా ప్రివైల్ అయిపోయింది. అంటే అప్పటి వరకు 2020 వరకు ఇండియన్ గానీ, ఇంటర్నేషనల్ గానీ ఒక పీస్‌ఫుల్ అట్మాస్ఫియర్ అయితే ఉంది. ఇప్పుడేంటంటే కంప్లీట్‌గా అన్‌సర్టెనిటీ. ఎప్పుడైతే కోవిడ్ అటాక్ అయిందో అసల ప్రాణాలు పోవటం ఇలా ఇంత ఇదిగా అయిపోతుందనే పాటికి ఏమైందంటే అందరికీ గూడా ఒక రకమైన అన్‌సర్టెనిటీ వచ్చేసింది. జాబ్‌లు ఇవాళ మనం జాబ్ చేయకుండా ఇంట్లో కూర్చోటం, ఉండటం వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మనీ మీద అంతకుముందు థింకింగ్‌కి, ఇప్పుడు థింకింగ్‌కి చాలా థాట్ ప్రాసెస్ మారిపోయిందనమాట. సో, విపరీతమైన మనీ లాస్ట్ 3, 4 ఇయర్స్‌లో ఖర్చయిపోయింది. దాంతో మేజర్‌గా ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోయింది. ఇంటర్నేషనల్‌గా కూడా ఇన్‌ఫ్లేషన్ పెరగటంతో ఈ రేట్ కట్ చేయటం జరిగింది. దానివల్ల మనకేంటంటే గోల్డ్ రేట్లు పెరిగినాయి. సో, అన్‌సర్టెనిటీ ఒకటి ఎక్కువ అవ్వటం, అలాగే ఈ డిమాండ్ ఫర్ రైట్ ఇన్వెస్ట్‌మెంట్‌కి అందరూ కూడా సేఫ్టీ హెవెన్ అని గోల్డ్ కొనటం మొదలుపెట్టారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ డౌన్ అయిపోవటం, అలాగే రియల్ ఎస్టేట్ అంతా కూడా కూడా విపరీతంగా కొనే పరిస్థితి లేకపోవడంతో ఎక్కువ మంది అందరూ కూడా భారతీయులు గానీ, వేరే వాళ్ళు గానీ ఈ యొక్క గోల్డ్ మీద ఎక్కువ మంది కొనటం మొదలుపెట్టారు. అలాగే గోల్డ్‌ని మనం లాస్ట్ 2 ఇయర్స్ ఎస్పెషల్‌గా చూసుకుంటే 2024-2025 ఈ డొనాల్డ్ ట్రంప్ గారు అధికారంలోకి వచ్చాక చాలా చాలా మార్పులన్నీ కూడా జరుగుతున్నాయి ఇంటర్నేషనల్‌గా. ఆయన రోజుకొక డెసిషన్ తీసుకుంటున్నారు. రోజుకొక కంట్రీని చాలా ఇబ్బంది పెడుతున్నారు. పర్టిక్యులర్‌గా ఈ రష్యా సపోర్ట్ చేసే కంట్రీస్ అన్నిటిని కూడా బాగా ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల ఏంటి ఇండియాని మెయిన్ టార్గెట్ చేసుకుంటున్నారు. ఇండియా టార్గెట్ చేయడంతో ఏమవుతుంది ఇండియన్ టారిఫ్స్ పెంచారనమాట. ఎప్పుడైతే ఈ టారిఫ్స్ బాగా పెరుగుతున్నాయో 50% మామూలుగా 25% టారిఫ్ వల్ల 50% అయింది. గత ఏప్రిల్ నుంచి కూడా ఈ యొక్క సిట్యుయేషన్ రావటంతో ఇక ఇండియన్ ఎక్స్‌పోర్ట్స్ తగ్గిపోయి ఇన్‌ఫ్లేషన్ ఎక్కువైపోయింది. అందుకని ఇండియన్స్ అంతా కూడా ఇంపోర్ట్స్ రూపీ వాల్యూ తగ్గిపోతుంది. సో, రూపీ తగ్గడం వల్ల అందరూ ఏం చేస్తున్నారంటే సేఫ్ హేవెన్ అని గోల్డ్ కొనటం అనేది స్టార్ట్ చేశారు. సో, ఇప్పుడు అందరికన్నా కళ్ళంటేంటే సేఫ్టీగా ఉండే మెటల్ ఏంటి గోల్డ్ గానీ, సిల్వర్ గానీ మేజర్‌గా జరుగుతున్నాయి. సో, ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచిస్తే గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు గోల్డ్ 70,000 అదివరకు ఉండేది లాస్ట్ ఇయర్. ఇప్పుడు 1,30,000కి వెళ్ళిపోయింది. సో, 60,000 పెరిగింది. దీనికి ఒకటే రీజన్ మేజర్‌గా ఏంటంటే ఇండియా యొక్క ఇన్‌ఫ్లేషన్ పెరుగుతోంది. అలాగే అన్‌సర్టెనిటీ ఇండియాలో పెరుగుతుంది కాబట్టి గోల్డ్ పెరుగుతుందండి. ఇదే మేజర్‌గా మనం చెప్పే రీజన్. సార్, అంటే స్టేట్స్ కూడా మనం చూస్తే, అంటే కంట్రీస్ మనం చూస్తే చైనా, రష్యన్ వంటివి గోల్డ్ ఎక్కువగా కొనడం, ఆ ప్రభావం కూడా ఇండియా గోల్డ్ రేట్ మీద ఎంత ఎఫెక్ట్ చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయంటారు? యాక్చువల్‌గా ఒకప్పుడు గోల్డ్‌ని సెంట్రల్ బ్యాంక్స్ ఇదొక మంచి టాపిక్ అడిగారు మీరు. ఇంకొక యాస్పెక్ట్‌లో ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ వరల్డ్ మొత్తం చూసుకుంటే వాళ్ళెవరు కూడా అదివరకు డాలర్స్‌ని కొనుక్కునేవాళ్ళు. డాలర్స్‌ని సేవ్ చేసుకునేవాళ్ళు.
ఇవాళ డాలర్స్‌ని ఎవరు గూడా హోల్డ్ చేసే పరిస్థితిలో లేరు. ఎందుకంటే పెద్ద ఎత్తున నాన్ యూఎస్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వాటిల్లో ఉన్న డాలర్స్ అన్నీ కూడా సీజ్ చేశారు యూఎస్ గవర్నమెంట్. మేజర్‌గా రష్యా గానీ, బ్రిక్ కంట్రీస్ బ్రెజిల్ గానీ, చైనా గానీ, ఇండియా ఈ ఇండియాలో ఇంకా అవ్వలేదు కానీ ఈ యొక్క కంట్రీస్‌లో ఏమైందంటే ఈ రష్యన్ మేజర్‌గా రష్యన్ కంపెనీస్ కానీ, లేకపోతే రష్యా కంట్రీస్ కానీ, చైనాలో గానీ వీటికి యూఎస్ డాలర్స్‌ని బ్యాన్ చేయటం వల్ల అంటే ఈ డాలర్స్‌ని డిపాజిట్ చేసిన వాళ్ళందరికీ కూడా అకౌంట్స్ ఇచ్చేసారు. దాంతో అకౌంట్స్‌లో ఆపరేట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ఎక్సెస్ అమౌంట్‌లో సేఫ్టీ ఏంటంటే వరల్డ్ మొత్తం మీద చూసుకుంటే డాలర్‌తో రిలయబుల్ అయ్యే ఒకే ఒక కరెన్సీ ఇంకోటి లేదు. కాబట్టి ఇంకో ఏ కరెన్సీని కూడా మనము సేవ్ చేసుకోలేము. కాబట్టి గోల్డ్‌ని సేవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో, అందుకని కంట్రీస్ అన్నీ కూడా ఎస్పెషల్లీ గోల్డ్‌ని కొంటున్నారు వాళ్ళు. సెంట్రల్ బ్యాంక్స్ కొని స్టోర్ చేస్తున్నారు. యాక్చువల్‌గా గోల్డ్ డెడ్ ఇన్వెస్ట్‌మెంట్. అంటే రిటర్న్స్ రావు. అయినా కొంటున్నామంటే ఇప్పుడు డాలర్ రిటర్న్స్ వస్తుంది. కానీ గోల్డ్‌లో రిటర్న్స్ రావు ఎవరికీ కూడా. కాబట్టి ఏమవుతుందంటే కానీ వాల్యూ తగ్గకూడదు. కరెన్సీ వాల్యూ తగ్గకూడదు. కంట్రీలో ఎప్పుడైతే కా గోల్డ్‌లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇమ్మీడియేట్‌గా కన్వర్టబుల్. ఎప్పుడైనా మార్కెట్‌లో అమ్మేయొచ్చు. అందుకని గోల్డ్‌ని కొనాల్సొస్తుంది. సో, ఎవరికీ ఇప్పుడు యాక్చువల్‌గా మేజర్‌గా సెంట్రల్ బ్యాంక్స్ ఎవరు కూడా కొనకూడదు. ఎందుకంటే అది కొనడం వల్ల అమౌంట్ బ్లాక్ అయిపోద్ది వాళ్ళకి. డెడ్ ఇన్వెస్ట్‌మెంట్. కానీ ఇంకో ఆల్టర్‌నేట్ లేక ప్రెజెంట్ ఇది కొంటున్నారు. బట్ ఎప్పుడైతే ఈ యొక్క అన్‌సర్టెనిటీస్ కొంచెం తగ్గుతాయో, లేదా గోల్డ్ డాలర్‌కి ఆల్టర్‌నేట్ కరెన్సీ ఏమన్నా వస్తుందో, అప్పుడు ఈ గోల్డ్ ప్రవాహం అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఈ పెరుగుదల ఇంకా ఎంతకాలం కొనసాగుతుందంటారు? అంటే లాంగ్ లాంగ్ టర్మ్‌లో షార్ట్ టర్మ్‌లో ఏ విధంగా ఎఫెక్ట్ చూపించే అవకాశం కనిపిస్తుంది సార్? లాంగ్ టర్మ్‌లో చూసుకుంటే ఇది ప్ర కంటిన్యూగానే ఉంటుందండి. ఎందుకంటే ట్రంప్ గారు ఉన్నంత కాలం అన్‌సర్టనిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో 3 ఇయర్స్ కంప్లీట్‌గా వరల్డ్ మొత్తం మీద అన్‌సర్టనిటీ ఉంటుంది కాబట్టి, ఇంకా అది కంటిన్యూ అయ్యే ఛాన్సెసే ఉన్నాయి. ప్రెజెంట్ షార్ట్ టర్మ్‌లో ఏంటంటే ఎవ్రీ హైకి ఒక 5%, 10% కరెక్షన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇప్పుడు 130 మేజర్‌గా సైకలాజికల్ కాబట్టి గోల్డ్ 130, 135 వచ్చి సిల్వర్ 2,00,000 అలా వచ్చినప్పుడు కొంత సైకలాజికల్‌గా కరెక్షన్ వచ్చి మళ్ళీ అవి కొంచెం కరెక్షన్ దిద్దుబాటు అయ్యి మళ్ళీ వస్తది. కానీ ఓవరాల్‌గా అయితే పాజిటివ్‌గానే ఉంది గోల్డ్ అయితే. ఈవెన్ గోల్డ్ వచ్చిన 120కి అలా రావచ్చు గానీ, బట్ మళ్ళీ 140, 150 కూడా ఎళ్తుంది. ఈ 2, 3 ఇయర్స్‌లో ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇప్పుడు ఈయన టెన్యూర్ ఉన్నంత వరకు కూడా కంప్లీట్ అన్‌సర్టనిటీ. ఈయనేంటంటే ఎక్కడ పీస్‌ఫుల్‌గా అందరిని ఉంచే పరిస్థితి కాదు. ఈవెన్ అమెరికా సంగతి లోపల చూస్తే కూడా అమెరికాకి మొత్తం డెట్ ఎక్కువుంది. ఆ డెట్ ఎక్కడి నుంచి కవర్ చేయాలి? ఏంటి? అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ ఉంది. అమెరికాలో కూడా చాలా అన్‌సర్టనిటీస్ ఉన్నాయి. ఇందాక ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించారు వీళ్ళు. సో, ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం వల్ల ఏమవుతుంది? డాలర్స్ ఇంకా ప్రింటింగ్ చేస్తా అంటున్నారు డాలర్స్. $40,000,000 బిలియన్ డాలర్స్ కరెన్సీ బాండ్ బయింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అంటే ఏంటి? డాలర్స్ ఇప్పుడు మార్కెట్‌లోకి వస్తాయి. మార్కెట్‌లోకి డాలర్స్ రావడం వల్ల డాలర్ వాల్యూ తగ్గుతుంది. సో, ఆటోమేటిక్‌గా గోల్డ్‌కి వాల్యూ పెరుగుతుంది. సో, ఇది ఎక్కడ చూసినా గానీ గోల్డ్ అయితే ఇప్పట్లో తగ్గేటట్టు లేదు. ఓకే. సార్ ఇంకా గోల్డ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడా ఏదైనా కూడా కొనాలి అనుకుంటే చిన్న అకేషన్ అయినా కూడా మనం గోల్డ్ కొంటాం. ఇంకా పెళ్ళిళ్ళంటే చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే ఒక టైం కోసం అనేది సామాన్యులు వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే 5,000 తగ్గినా కూడా ఎక్కడో తరుగులోనే ఎక్కడో చోట మిగులుతుందనేది మనము జనరల్‌గా ఆలోచించే థింకింగ్ ఉంటుంది గోల్డ్ కొన్నప్పుడు. రూ. 100 తగ్గినా కూడా అది ఎక్కువగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. గోల్డ్ షాప్ వాడు ఒక రూ. 100 తగ్గించాడు అనంటే. సో, ఇప్పుడు మనము సామాన్యులు కొనాలంటే రైట్ టైమ్ అంటారు. మీరు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ముందు చెప్పారు. అంటే 150 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అటు ఇటు అయితే ఒక 10,000 మాత్రమే తగ్గొచ్చు అని అంటున్నారు. దీనికి ఎక్కువ టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయా? లేకపోతే ఇప్పుడు రైట్ టైమ్‌లో మనం కొనుక్కోవచ్చు అని అంటారా? సామాన్యులకి మీరేం చెప్తారు? అంటే గోల్డ్ కొనేవాళ్ళు ఎవరు కూడా సామాన్యులు కాదండి. సో, కాబట్టి ఇప్పుడు గోల్డ్ కొనేవాళ్ళంతా రిచ్ పీపులే. సో, మీరు సామాన్యులని అనక్కర్లా. అండ్ రెండోదేంటంటే ముందు మీరు ఆహ్, ఒకే పాయింట్‌ని 2 రకాలుగా చూడొచ్చు. ఆల్రెడీ గోల్డ్ ఉన్న వాళ్ళందరూ గూడా గోల్డ్ పెరిగిపోయినట్టే గదా! ఇప్పుడు పెరిగిన గోల్డ్ కొందాం వద్దా అనేది ఒక నిమిషం గానీ, గోల్డ్ అయితే అందరూ మన ఇండియన్స్ చేసుకున్న అదృష్టం ఏంటంటే ఇండియన్స్ అందరికి దగ్గర గోల్డ్ ఉంటది. కాబట్టి మనందరం ఇప్పుడు రిచ్ పీపుల్. మనం లక్షాధికారులం అయిపోయాం అనుకోండి. గోల్డ్ వల్ల ఈవెన్ ఇంకోటేంటంటే
ఇప్పుడు గోల్డ్ మనకి ఈవెన్ బ్యాంక్స్ కూడా అక్యుములేట్ చేసిన గోల్డ్ కనుక చూస్తే రియల్‌గా మన ఇంట్లో భారతదేశంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా ఇప్పుడు చాలా రిచ్ అయిపోయినాయి. బికాస్ ఆఫ్ గోల్డ్ రేట్ పెరగటం వల్ల. కాబట్టి మనం ఇక సామాన్యులం కాదు. సో, మనం ఇప్పుడు గోల్డ్ కొనుక్కోవాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 1,30,000 దగ్గర కొనటం, 1,20,000 దగ్గర కొనటం ఏంటి? సో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇమ్మీడియేట్‌గా వెనక్కి వస్తుందా అనేది పాయింట్ తెలుసుకుంటే జస్ట్ ఒక మీరన్నట్టు రూ. 100కి, 200కి తీసుకొని ఆలోచిస్తుంటేనే ఇక్కడ 1 ఇయర్‌లో 70-80కి వెళ్ళిపోయింది. సో, ఇప్పుడు అంతకు ముందేంటంటే నార్మల్ కరెక్షన్ ఉండేది. అన్‌సర్టెనిటీ తగ్గంగానే బాగా బంగారం కూడా డ్రాస్టిక్‌గా ఫాల్ అయ్యేది. ఇప్పుడసల అన్‌సర్టెనిటీ తగ్గినా కూడా పెరుగుతుంది. అంటే ఏంటంటే ఎవ్రీబడీ బయింగ్ గోల్డ్. సో, మనమే లేట్ ఉన్నాం. సో, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మీరు 50% ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని మళ్ళీ డౌన్‌లో కూడా కొనుక్కోవాలి. సో, ఇంకా గోల్డ్ ఇవాళ మేబీ తగ్గినా బట్ మళ్ళీ పెరిగేదే గానీ ఇక్కడ తగ్గేదేం లేదు దీనిలో. జస్ట్ లైక్ ఇంకా ఉంది 150 దాకా కూడా ఉంది. సో, మనమేంటంటే ఇక గోల్డ్‌ని ఈ రేట్‌ని యాక్సెప్ట్ చేసేసి తొందరగా మనం ఎవరన్నా ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళందరూ చేసుకోవటమే. ఎందుకంటే ఇంకా తగ్గినా ఒక 10,000 అంటున్నాం. బట్ 10,000 ఎప్పటినుంచో చెప్తున్నాను నేను గూడా. బట్ 2 మంత్స్ బ్యాక్ నుంచి చూస్తున్నా ఎక్కడ తగ్గట్లేదు. మొన్నెప్పుడో ఒకసారి ఒక డిప్ వచ్చింది 1,17,000 దాకా మళ్ళీ ఎమ్మటే వచ్చేసింది. సో, కాబట్టి ఏంటంటే గోల్డ్ కొందామంటే కొంటమే. దీంట్లో ఇంకేం లేదు ఆలోచన. అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో కొనేయడమే బెటర్ అంటారా అయితే? అంటే మళ్ళీ ఇంకా తగ్గుతుందేమో 5,000, 2,000 తగ్గితే మనకి ఎంతో కొంత మిగులుతుంది గదా! అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఈ టైంలో ఇంకా కొనేయడమే బెటర్ అంటారా? ఈ ఆలోచనలన్నీ ఇప్పుడు సెట్ అవ్వవండి. డబ్బులుంటే కొనేయటమే. ఈవెన్ ఛాన్సెసే గాని డిజిటల్ అయినా తగ్గేవి లేవు. తగ్గే ఛాన్సెస్ తగ్గినా పెద్ద తగ్గే ఛాన్సెస్ ఏం కనపడలేదు కాబట్టి. సో, బంగారం అయితే కొనేయొచ్చు. సిల్వర్ విషయంలో కొంచెం వెయిట్ చేయొచ్చు కానీ గోల్డ్ అయితే ఓకే కొనేయొచ్చు. హ్మ్. ఇంకొక క్వెషన్ ఏంటంటే, మనలో చాలా మంది గూడా డిజిటల్ గోల్డ్ లేదా గోల్డ్ బాండ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. దేని మీద పెడితే బెటర్ అని అంటారు మీరు? డిజిటల్ గానీ, లేకపోతే గోల్డ్ బిస్కెట్స్ గానీ, గోల్డ్ కాయిన్స్ గానీ ఏంటంటే ఈజీగా ట్రాన్స్‌ఫరబుల్ చేసుకోవచ్చు. కరెన్సీలో మార్చుకోవచ్చు. సో, షార్ట్ టర్మ్ ట్రేడ్ చేస్తానన్న వాళ్ళందరికీ డిజిటల్ బెటరు. మన ఇంట్లో లేడీస్‌కి గోల్డ్ ఇస్తే మళ్ళీ వెనక్కి రాదు మనకి. సో, ఒకసారి గోల్డ్ కొన్నాము అంటే మనం ఇండియన్ సెంటిమెంట్ ప్రకారం అస్సలు మళ్ళీ వెనక్కి రాదు. సో, ట్రేడ్ చేస్తాను, షార్ట్ టర్మ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాను అన్న వాళ్ళందరూ కూడా డిజిటల్‌లో గానీ లేకపోతే గోల్డ్ కాయిన్ లేదా గోల్డ్ బిస్కెట్స్ కొనుక్కోండి. ఆర్నమెంట్స్ చేస్తాను అనేవాళ్ళకి ఇక అది డెడ్ ఇన్వెస్ట్‌మెంట్. ఎందుకంటే అది ఎటు రాదు వెనక్కి. కాబట్టి మీరు ఇది బాగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మన ఇండియన్ సెంటిమెంట్ ఏంటంటే ఇది నిజమే. ఇండియన్ సెంటిమెంట్ ఏంటంటే ఒకసారి గోల్డ్ కొన్నామంటే అది అమ్మటం అరిష్టం అనుకుంటాం. కనీసం తాకట్టు పెట్టడమే గానీ అసలు అది అమ్మటం అనేది ఒక అరిష్టం అనుకుంటాం. కాబట్టి మనకి ఇండియన్స్‌లో ఆ సైకాలజీ ఉంది. కాబట్టి గోల్డ్ మీరు ట్రేడ్ చేస్తానంటే మాత్రం అంటే షార్ట్ టర్మ్‌లో ఇవాళ డబ్బులున్నాయి. ఇన్వెస్ట్ చేస్తాను కొంతకాలం అంటే డిజిటల్ ఆర్ గోల్డ్ బిస్కెట్ లేదా కాయిన్ ఇది సరే కొనుక్కోండి. ఇంకొకటి అంటే మనం నిన్న కూడా సిల్వర్ గురించి మాట్లాడాం సార్. ఒకటేసారి చాలా హైకెళ్ళింది అనేది కూడా. అప్ అండ్ డౌన్ అవుతున్నా కూడా ఇప్పుడు 2,00,000కెళ్ళి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఈ రోజు నాకు తెలిసి 2,09,000 అప్రాక్సిమేట్ ఆ రేట్ ఉంది సిల్వర్. యాక్చువల్‌గా సిల్వర్ గురించి ఎంత గోల్డ్ గురించి మాట్లాడుకున్నా, సిల్వర్ గురించి అయితే మాట్లాడక ఇక్కడైతే తప్పడం లేదని అనుకోవాలి. ప్రతిరోజు ఎపిసోడ్‌లో మనం చేస్తూ ఉన్నాం కాబట్టి. ఈ 4 డేస్‌లో సార్ 13,200 వరకు అంటే 13,200 కూడా పెరిగింది. ఇది ఎక్కువేనా అనుకోవచ్చంటారా సిల్వర్ పరిస్థితి చూస్తే? సిల్వర్‌కైతే ఇది ఎక్కువండి. 2,00,000 మేజర్‌గా సైకలాజికల్‌గా సిల్వర్ ఒక రేంజ్‌కొచ్చింది. సో, ఇప్పుడు కొంత కరెక్షన్ అయితే సిల్వర్‌లో ఛాన్స్ ఉంది. సో, ఇప్పుడు కొనాల్సిన అవసరం లేదు. వెయిట్ చేయండి. 1,70,000 85 అనేది అక్కడ కొంచెం బేస్ మార్క్ అనమాట. అక్కడి దాకా వచ్చినప్పుడు మళ్ళీ బయింగ్ స్టార్ట్ చేయాలి. సిల్వర్‌లో కూడా లాస్ట్ టైమ్ మాట్లాడుకున్న ఇన్వెస్ట్‌మెంట్ కాయిన్స్‌లో గానీ, డిజిటల్‌లో గానీ చేసుకోండి. సిల్వరు ఇంట్లో పెట్టుకుంటే యూజ్ లేదు. అలాగే మనం సిల్వర్ ఐటెమ్ కొని మళ్ళీ ఎక్స్చేంజ్ చేద్దామంటే వాళ్ళు తరుగు తీసేస్తారు. 20, 30% లాస్ అవుతాయి. కాబట్టి ఓన్లీ కాయిన్స్ ఫిజికల్‌గా హోల్డ్ చేస్తుంటే కాయిన్స్ పెట్టుకోండి. ట్రేడింగ్ షార్ట్ టర్మ్ పెరిగినప్పుడు అమ్ముదాం అనుకున్న వాళ్ళందరికీ అలాగే సిల్వర్ బీస్ ఉంటాయి అయి కొనుక్కోండి. లేదు సిల్వర్ కాయిన్స్ బిస్కెట్.
ఇంతేగాని మళ్ళీ సిల్వర్‌లో ఇప్పుడైతే వెయిట్ చేయొచ్చు సిల్వర్ అయితే. కొంత వెయిట్ చేసి ఒక 1 మంత్‌లో మళ్ళీ ఒక 20, 30,000 ఛాన్స్ ఉన్నది తగ్గడానికి. అక్కడ మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు యాక్చువల్‌గా మనము ఈ 4 డేస్ గురించి మాట్లాడుకుంటే సార్, ఈ 1 వీక్‌లో అనేది మనం 13,000 అనేది చాలా హైక్‌లో చూస్తున్నాం కాబట్టి, బట్ వెయిట్ చెయ్యొచ్చా ఖచ్చితంగా? లేకపోతే ఏంటంటే 1 మంత్ తర్వాత ఇంకా అంటే హైక్ సిల్వర్ పాయింట్ అవునండి. ఇప్పుడు మీరు 2 రకాలు నేను మాట్లాడేది. ఒకటి ఆర్నమెంట్స్ కొనుక్కుంటాను. అంటే సిల్వర్‌లో జనరల్‌గా ఆర్నమెంట్స్ కొనుక్కోం గదా! గోల్డ్‌లోనే కొంటాం మనం. అకేషన్స్ ఉంటాయి కాబట్టి గోల్డ్‌లో కొంటాం. సిల్వర్‌ని మెయిన్ ఇప్పుడేంటంటే ఓన్లీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్‌లోనే చూడాలి. సో, అలాంటప్పుడు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ అంటే ఇప్పుడు హై రేట్‌లో కొని పైకెళ్తే 10,000, 20,000 వస్తది. కానీ కింద పడితే ఒక 20, 30,000 మినిమమ్ ఉంది కాబట్టి ఒక డౌన్ సైడ్‌కి వెళ్ళామనుకోండి కొంచెం వెయిట్ చేయటం వల్ల బెటర్ అని నా ఉద్దేశం. లేదు నేను మనీ ఉంది క్యాపిటల్ అన్నప్పుడు ఇక్కడ ఒక 20% ఇన్వెస్ట్ చేయండి. మళ్ళీ డిప్‌లో మళ్ళీ ఒక 20%, 30% ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో, 3 పార్ట్స్ అన్నా చేయండి. అంటే ఇప్పుడు నేను ఒక 1,00,000 ఇన్వెస్ట్ చేస్తానంటే ఒక 30,000 ఇక్కడ కొనండి. మళ్ళీ ఒక 30,000 కింద డిప్‌లో కొనండి. అది రూపీ కాస్టింగ్ అంటాం. దాన్ని చేయటం వల్ల బెనిఫిట్ వస్తుంది. ఓకే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైమ్‌ని మాతో కేటాయించినందుకు. యెస్. థాంక్ యూ అండి. మొత్తంగా అయితే మనం చూడొచ్చు. యెస్. ఫైనల్‌కైతే గోల్డ్ కొనే వాళ్ళకైతే రైట్ టైమ్ అని కూడా మార్కెట్ నిపుణులైతే సలహా ఇస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్‌లో కూడా ఇంకా గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంది. మనము రేపు తగ్గుతుందేమో అని చెప్పి కూడా అని అనుకుంటూ ఉంటాం. బట్ ఈ రోజు రేటుని చూసి మళ్ళీ మనం ఫీల్ అయ్యే రోజులైతే ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డేకైతే ఇప్పుడు మనం కొనుక్కోవడం బెటర్ అని కూడా మార్కెట్ నిపుణులైతే సలహాలైతే ఇస్తున్నారు.